So hi guys, welcome to Vishwatech. Today onwards, we are gonna discuss about TCS. TCSకి వాళ్ళు ఇచ్చిన ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! దాంట్లో ప్రతి ఒక్కటి డైలీ మనం డిస్కస్ చేసుకుందాం. సో హర్షకి 2 టైప్స్ ఆఫ్ టాక్సీస్ ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్ టాక్సీ అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, ర్యాపిడో ఇలాంటివి ఉంటాయి కదా! అవి. అండ్ నెక్స్ట్ క్లాసిక్ టాక్సీ కూడా ఉంది. సో, ఇదొచ్చేసరికి రోడ్ మీద ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ రైల్వేస్‌లో బుక్ చేసుకుంటాం గదా! మనం టాక్సీస్‌ని సినిమాస్‌లో చూస్తాం గదా! సో, అట్లా అనమాట బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ టాక్సీ యొక్క కాస్ట్ ఫస్ట్ కొన్ని కిలోమీటర్స్ వరకు ఓఎఫ్ ఉంటుంది. సారీ, ఫస్ట్ కొన్ని కిలోమీటర్స్ ఓఎఫ్ అనే కిలోమీటర్స్ వరకు ఈ ఆన్‌లైన్ టాక్సీ కాస్ట్ ఓసీ ఉంటుందనమాట. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఓడీ ఉంటుంది. సో, అంటే ఇది ఎలాగ చెప్పాలి అనంటే మన కరెంట్ బిల్ ఉంటుంది గదా! ఇంత యూనిట్ల వరకు ఇంత కాస్ట్ చార్జ్ చేస్తారు. తర్వాత ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు పర్ యూనిట్‌కి. ఇది కూడా అలాగే. సో, లైక్ ఇనీషియల్ కొన్ని కిలోమీటర్స్ ఓఎఫ్ అనే కిలోమీటర్స్ వరకు ఓసీ చార్జ్ చేస్తారు. తర్వాతొచ్చేసరికి ఓడీ చార్జ్ చేస్తారనమాట. సో, దాని తర్వాతేంటంటే క్లాసిక్ టాక్సీ అనేది సీఎస్ అనే స్పీడ్‌తో ఎళ్తుంది పర్ మినిట్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికొచ్చేసరికి బేస్ కాస్ట్ పడుతుంది. పర్ మినిట్‌కి మీరు టాక్సీలో ఉంటే ఇంత కాస్ట్ సీఎం అనే కాస్ట్ పడుతుంది. అండ్ ఆల్సో పర్ కిలోమీటర్‌కి సీడీ అనే కాస్ట్ పడుతుందనమాట. సో, వీటన్నిటిని యాడ్ జేసుకోవాలి లాస్ట్‌లో. మీరేంటంటే ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్తున్నారు. మీ టాస్క్ ఏంటి అనంటే ఈ దారికి అంటే వెళ్ళే మధ్యలో ఒక టాక్సీ బుక్ జేసుకోవాలి. ఆ టాక్సీ ఏదైనా అవ్వనియండి. దాని కాస్ట్ అనేది తక్కువ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇది మన టాస్క్ అనమాట. సో, వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి డి అని చెప్పేసి చెప్తున్నాడనమాట. వాటెవర్ టాక్సీ యూ వాంట్. సో, మీరు దాన్ని బుక్ చేసుకోవాలనమాట. ఇఫ్ ఆన్‌లైన్ టాక్సీ ఉంది అని అనుకుందాం గైస్. ఆన్‌లైన్ టాక్సీ కాస్ట్ అనేది క్లాసిక్ టాక్సీ కంటే తక్కువున్నా లేకపోతే ఈక్వల్ టు ఉన్నా గానీ రెండిటికి సేమ్ కాస్ట్ ఉన్నా గానీ యూ హ్యావ్ టు బుక్ ది ఆన్‌లైన్ టాక్సీ అనమాట. అదర్‌వైజ్ యూ కెన్ బుక్ క్లాసిక్ టాక్సీ అనమాట. సో, ఇక్కడ కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లైన్‌లో వచ్చేసరికి డిస్టెన్స్ తీసుకోవాలి మనం. సెకండ్ లైన్‌లో వచ్చేసరికి ఆన్‌లైన్ టాక్సీకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ థర్డ్ లైన్‌లో వచ్చేసరికి క్లాసిక్ టాక్సీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలనమాట. సో, ఇక్కడ చూడండి ప్రింట్ అది చెప్పాను కదా! ఆన్‌లైన్ టాక్సీలో ట్రావెల్ చేయాలనుకుంటే ఆన్‌లైన్ టాక్సీ అని ప్రింట్ చేయాలి. లేకపోతే క్లాసిక్ టాక్సీ అని చెప్పేసి ప్రింట్ చేయాలనమాట. ఫెలిక్స్ ఉన్నాడు. ఫెలిక్స్ వచ్చేసరికి లైక్ టాక్సీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో, ఇక్కడొచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ 13 ఇచ్చారు. అండ్ ఇనీషియల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇన్ని కిలోమీటర్స్ వరకు అని చెప్పేసి ఫస్ట్ కిలోమీటర్స్ అంటారు కదా! సో, అదొచ్చేసరికి 7 ఇచ్చారు. అండ్ దానికి కాస్ట్ 6 ఇచ్చారు. అండ్ దాని తర్వాత కాస్ట్ 4 పడుతుంది అని ఇచ్చారు. సో, ఇనీషియల్ కిలోమీటర్స్ వరకు 6 పడిపోతే రిమైనింగ్ కిలోమీటర్స్‌కి కదా 4 చార్జ్ పడేది. సో, అందుకని 13 - 7 చేసాము. టోటల్ డిస్టెన్స్ -7 అనమాట. ఇంటూ 4 ఎందుకంటే తర్వాత పడిన కాస్ట్‌కి. సో, కోడ్ రాద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్టార్ ఇదెందుకు తీసుకుంటున్నానంటే బేసిక్‌గా ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాననమాట. టు స్కాన్ ఆర్ టు రీడ్ ఇన్‌పుట్ ఫ్రమ్ ది యూజర్. అండ్ దీని తర్వాత వచ్చేసరికి క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. పబ్లిక్ క్లాస్ నేమ్. సో, ఇదొచ్చేసరికి ఆన్‌లైన్ టాక్సీ అని పెట్టుకుందాం. ఎందుకంటే వాడు ఆన్‌లైన్ టాక్సీ అని ఇచ్చాడు క్వెషన్‌లో. ఒకసారి చూపిస్తా. లెట్ మీ షో యూ. సో, చూసారు కదా! అక్కడ ఆన్‌లైన్ టాక్సీ అని ఇచ్చాడు. అందుకని నేను ఆన్‌లైన్ టాక్సీ అని పెడుతున్నాను. ఓప్స్! ఇదేంటి ఇది రావట్లేదు. అయ్యయ్యో! వెయిట్. దీని బదులు ఏదైనా కోడ్ ఎడిటర్‌లో చేస్తే బెటరేమో. లెట్ మీ ఓపెన్. ఆన్‌లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఓకే. ప్రోగ్రామ్ ఈస్ లోడ్ ఏంటవ్వదు. ఓకే. అయింది. డిలీట్ చేసేద్దాం ఫస్ట్ దీన్ని. రెడీ స్టార్ట్.
ఫస్ట్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. సో ఇది తీసుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యూటిల్ ప్యాకేజ్ని. సో ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి. అండ్ క్లాస్ వచ్చేసరికి ఆన్లైన్ ట్యాక్సీ అని చెప్పేసి తీసుకున్నాను. మెయిన్ మెథడ్ రాసుకున్న తర్వాత ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ తీసుకున్నాను. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. దీని తర్వాత ఫస్ట్ లైన్లో మనకేం తీసుకోమన్నారు, డిస్టెన్స్ తీసుకోమన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇంటూ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 ఇంటీజర్స్ ఏం చెప్పారు, పెద్దవి లైక్ 10⁻9 ఇచ్చాడు కదా తర్వాత కన్స్టెంట్. సో పెద్దవి తీసుకుందాం డిస్టెన్స్. ఓకే, తర్వాత వచ్చేసరికి 3 లైక్ సెకండ్ లైన్లో ఏంటి, ఆన్లైన్ వాటికి సంబంధించి చెప్పారు కదా. ఓకే, ఆన్లైన్ ట్యాక్సీకి సంబంధించినవి ఓసీ అండ్ ఓసీ, ఓఎఫ్, ఓడి ఆ మూడింటిని మనం ప్రింట్ చేసుకోవడానికి ఆ మూడిటి యొక్క ఇన్పుట్ తీసుకుంటున్నాము. థర్డ్ లైన్లో వచ్చేసరికి క్లాసిక్ ట్యాక్సీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో లైక్ సిఎస్ అవ్వచ్చు, సిబి అవ్వచ్చు, సిఎం అవ్వచ్చు, సిడి అవ్వచ్చు, ఈ 4 ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ 4 ఇన్పుట్స్ తీసేసుకుందాము. సో ఇవి కూడా అంతే 10⁻9 బిలో ఉండాలి కాబట్టి లైక్ సి డాట్ నెక్స్ట్ లాంగ్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ టర్మ్స్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ సిఎస్ అంటే స్పీడ్, సిబి అంటే బేస్ కాస్ట్, సిఎం అంటే మినిట్కి ఎంత కాస్ట్ పడుతుందో అది, సిడి వచ్చేసరికి పర్ కిలోమీటర్కి ఎంత కాస్ట్ పడుతుందో అది. ఒకవేళ డిస్టెన్స్ అనేది లైక్ ఓసీ సో ఆన్లైన్ కాస్ట్ అనేది రాయలేదు కదా, సో లాంగ్ ఆన్లైన్ కాస్ట్. సో ఒకవేళ డిస్టెన్స్ అనేది ఇనీషియల్ కిలోమీటర్స్ కంటే తక్కువ కానీ లేకపోతే ఈక్వల్ టు కానీ ఉంటే ఏమవుతుంది, మన ఆన్లైన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇనీషియల్ వాటికి ఎంత కాస్ట్ ఉంటుంది, ఓసీ కదా, సో ఆ కాస్టే పడిపోతుంది అనమాట. ఓఎఫ్ ఓకే రాసాము. లేకపోతే ఏమవుతుంది, లైక్ ఇనీషియల్ కాస్ట్ ప్లస్ రిమైనింగ్ కిలోమీటర్స్కి పడే ఆఫ్టర్ వర్డ్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా పడుతుంది కదా. సో అది. అండ్ నెక్స్ట్ టైం టేకెన్, జనరల్గా ఎంత టైం పడుతుంది మనం రీచ్ అవ్వడానికి అనేది కూడా కౌంట్ చేస్తుంది క్లాసిక్ ట్యాక్సీ కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ ఫామ్లో వాడుకుంటున్నాము. లైక్ డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్, ఈ ఫామ్లో ఉంటుంది కదా, ఇది వాడుకుంటున్నాము. అంతేనా, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్, యా అంతే. సో ఈ ఫామ్లో వాడుకుంటున్నాం. సేమ్ ఫామ్లో ఇక్కడ అప్లై చేద్దాము. టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. స్పీడ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్లాసిక్ ట్యాక్సీకి సిఎస్ ఇచ్చాడు, సో అందుకని అది రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లాసిక్ కాస్ట్ ఎలా తీసుకుంటాము, బేస్ కాస్ట్ ప్లస్ ఇంత టైం పట్టింది ఆఫీస్ నుంచి లైక్ హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి, అండ్ దాంట్లో వాడు మినిట్కి ఎంత కాస్ట్ చేస్తున్నాడో అది, అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ కిలోమీటర్కి ఎంత కాస్ట్ చేస్తున్నాడో అది. సో ఆ రెండింటిని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆన్లైన్ కాస్ట్ అనేది క్లాసిక్ కాస్ట్ కంటే తక్కువ ఉన్నా లేకపోతే సేమ్ ఉన్నా మనం దేన్ని చూస్ చేసుకోవాలి, ఆన్లైన్ ట్యాక్సీని మాత్రమే చూస్ చేసుకోవాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్లైన్ ట్యాక్సీ. అండ్ అదర్వైజ్ ఏం ప్రింట్ చేసుకోవాలి, క్లాసిక్ ట్యాక్సీని ప్రింట్ చేసుకోవాలి. సో అందుకని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్లాసిక్ ట్యాక్సీ అనమాట. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇది రన్ అవ్వట్లేదు. సో లెట్ us choose another compiler. ఇది కొంచెం స్లోగా రన్ అవుతుంది. కాపీ చేసేద్దాం, మన కోడే కదా. కోడ్ చెఫ్ వాటిలో అయితే లైక్ ఇన్పుట్ కూడా తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ జావా ఇది తీసేద్దాం. ఓకే, మన కోడ్ పేస్ట్ చేసేద్దాం. వాడు ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో ఆ ఇన్పుటే తీసుకుందాము. లైక్ 6, 7, 4 అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందా, టైం వేస్ట్. ఓకే, మనకి ఏమి ఇన్పుట్ ఇచ్చాడు, 6, 7, 4 ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి 4, 2, 1, 2 ఇచ్చాడు. ఒకసారి రన్ చేద్దాం. కంపైలర్ ఎందుకు ఆన్లైన్ డాట్ జావాలో సేవ్ చేయాలి అన్నారు. ఓకే, మెయిన్ డాట్ జావాలో చేస్తే ప్రాబ్లం ఉండదు కదా, సో అందుకని నేను మెయిన్ పెట్టేస్తున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఎస్, ఆన్లైన్ ట్యాక్సీ అని ప్రింట్ అయింది. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్